ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టించింది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ తాను అనుకున్నది సాధించారు. జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై పవన్ 50,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. డియర్ కళ్యాణ్ బాబు, నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరో సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు, జనసేనాని గెలుపు, విజనరీ చంద్రబాబు గెలుపు, భరతమాత ముద్దుబిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు, నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు, కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి నా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతున్నట్లు నాగబాబు ట్విట్టర్లో రాసుకొచ్చారు.